పాపనాయుడుపేట రాస్ సేవా నిలయంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేల ఆరోగ్య పరీక్ష, సేంద్రియ సాగు మరియు సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీనివాసులు, కృషి విజ్ఞాన కేంద్రం రాస్ సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ భూమిలో పూర్తిగా సేంద్రియ కర్బన శాతం తగ్గిపోయిందని, తద్వారా దిగుబడులు తగ్గి చీడపీడలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో అయినా సేంద్రియ సాగు చేసి తద్వారా నాణ్యమైన పంటలు పండించాలన్నారు. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ తరపున అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, ఈ క్రాప్ పంటల బీమా మరియు వ్యవసాయ యంత్రీకరణ గురించి తెలియజేశారు. భూసారాన్ని పెంచడానికి ప్రతి రైతు కూడా PMDS విత్తనాలు విత్తుకోవాలన్నారు. అదేవిధంగా ఎరువులకు బదులు ఘన జీవామృతం, దవ జీవామృతం ప్రతి 18 రోజులకు ఒకసారి పారించుకోవాలన్నారు.